మనస్సు సరిగా ఉంటే అన్ని బాగుంటాయి, మనసు బాగోకపోతే ఏది బాగోదు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆత్మ, శరీరము, మనసు. ఆత్మ యేసు ప్రభు సొత్తు అయింది, శరీరము పరిశుద్ధాత్మ ఆలయమైంది. మనసు ఎక్కడుంది? మనసు మీ దగ్గర ఉంది. మనసు దేవుని చేతులకు పోలే, మనసు మీ దగ్గర ఉంది. ఈ మనుషుడు బ్రతికున్నంత వరకు మనసు మనుషుడి చేతుల్లోనే ఉంటుంది. మనసు చెప్పినట్టే అన్ని చేస్తుంది, మనసు చెప్పినట్టే జీవితం ఉంటుంది, మనసు చెప్పినట్టే శరీరం లోపడుతుంది, మనసుకు తగ్గట్టే బ్రతికే విధానం ఉంటుంది, మనసుకు తగ్గట్టే మనుషుడు మాట్లాడతాడు. అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనలో ఆ మనసులోనే, ప్రతి చెడు ఆలోచనలో ఆ మనసులోనే. కంట్రోల్ రూమ్ ఇస్ యువర్ మైండ్. శోధనలు, తలంపులు, చెడు కార్యాలు, గర్వపు తలంపులు, అన్ని శోధన కార్యాలు, అశ్లీలమైన దృశ్యాలు, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎ మైండ్. ఇది అదుపులోకి వస్తేనే కానీ మనుషుడు జీవించే విధానం సరిగా ఉంటుందండి. దేవునికి విరోధమైనది, దేవునికి అంగీకారం కానిది నువ్వు చెరబట్టు. అరెస్ట్ యువర్ థాట్స్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అపవాదికి నీ మనసు పైన అధికారం లేదండి. చాలా మంది అనుకుంటారు అపవాది నా మనసుని దాడి చేస్తున్నాడండి. అంటే నేను అడుగుతాను, ఎందుకు దాడి చేయనిస్తున్నావు? వాడికి అధికారం లేదు, నువ్వు అధికారం ఇస్తేనే వాడు దాడి చేస్తాడు. నీవు ఎదిరించి, నీవు పోరాడి, నీ మనసులో వాడు దాడి చేస్తున్నాడంటే వాడు పని అదే. కానీ నీ మనసు యుద్ధరంగం అన్నప్పుడు నీవు పోరాడకపోతే ఇంకెవరు పోరాడతారు?